ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధులైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయములో వాక్యము ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. మా హృదయంలో ఉన్నటువంటి ప్రతి బలహీనతలను తొలగించండి. మేము నీ సన్నిధిలో స్థిరపరచబడ్డానికి అవసరమైనటువంటి విలువైన మాటల చేత మమ్మల్ని అందరినీ దర్శించమని, మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనం. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. Isaiah chapter 43 verse 18. Remember you not the former things, neither consider the things of old. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. మరి ఉదయకాల సమయంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. అంటే గతించిపోయిన విషయాల్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకోవద్దు. పోయిన సంవత్సరంలో మరి నీ జీవితంలో మరి ఏమైతే పాపము చేత నువ్వు పట్టబడి ఈడవబడి దేవుడికి దూరమైన స్థితులు ఉన్నాయో, మళ్ళీ అలాంటి పాపం చేయడానికి కూడా మనలో ఆలోచన అనేది, జ్ఞాపకం అనేది ఉండకుండా మనం చూసుకోవాలండి. ఎందుకంటే ఒకసారి మనం అలాంటి జ్ఞాపకాల్లోకి, పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతే అలా వెళ్ళిపోతూ మళ్ళీ పాపం చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పాపం విషయమే మనం మళ్ళీ కూడా ఆలోచించకూడదు. అలాగే పూర్వకాలపు సంగతులను తలంచుకోకండి అని చెప్తున్నాడండి. మరి ఎంతమంది అయితే మనకి శత్రువులుగా మనం చాలాసార్లు పెట్టుకొని ఉంటాము మన మనసుల్లో. యాక్చువల్లీ మనకి ఎవరు శత్రువులు లేదు, కానీ ఏదో ఒక చిన్న మాట అనడము, లేకపోతే ఏదైనా మనల్ని గాయపరచడము, ఇలాంటివి చేసినప్పుడు అలాంటి వాళ్ళ పైన మనము ద్వేషాన్ని పెట్టుకుంటాం. కొంతమంది వాళ్ళ ఫ్యామిలీస్ని ఎవరైతే వాళ్ళ తాత ముత్తాతల నుంచి కూడా వాళ్ళ కోపాలు అలాగే కొనసాగుతుంటాయి, మాట్లాడుకోరు. సో ఇలాంటివన్నీ ఒక దేవుడి బిడ్డలుగా మన మనసులో ఉండకూడదండి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన మహాకృపను చూపించి నూతన సంవత్సరంలోకి ప్రవేశించడానికి మనకి అవకాశం కలిగించాడండి. దాన్ని బట్టి మనం కృతజ్ఞతగా దేవుని స్తుతించాలి. మరి పోయిన సంవత్సరంలో ఎన్ని మేలులు పొందుకుందామో దాని విషయంలో దేవుని స్తుతించే వారిగా ఉండాలి. అలాగే మనం ఉన్న స్థితిలో నుంచి దేవుడు ఇప్పుడు ఎంత ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చాడు. ఒకప్పుడు మన పూర్వీకులు కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, ఎలాంటి స్థితిలో ఉన్నారు, మనం ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నాము, అలాంటి విషయాలు బట్టి దేవుని గణపరిచేవారిగా ఉండాలి. కానీ శత్రుత్వ భావం, పాప జీవితాన్ని, ఇవన్నిటిని మనం గుర్తు చేసుకోకుండా కృతజ్ఞతా భావముతో నిరంతరం దేవుని స్తుతించే వారిగా ఉండాలి. పాపాలైతే వెంటనే జ్ఞాపకం చేసుకుంటామండి, చెడు అయితే వెంటనే గుర్తొస్తుంది. కానీ దేవుడు చేసిన మేలులు మాత్రం చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. ఇప్పుడు మీకు పోయిన సంవత్సరంలో, అంతకుముందు సంవత్సరంలో ఏం మేలు చేశారండి దేవుడు అంటే ఆలోచించుకుంటే కానీ మనకు గుర్తురావు కొన్నిసార్లు. కానీ మనం చేసిన తప్పులు, ఎవరన్నా ఒక వ్యక్తి మనకు కనిపించినప్పుడు వాళ్ళు మనల్ని ద్వేషించారో లేకపోతే వాళ్ళు హర్ట్ చేసినారో వెంటనే గుర్తొస్తుంది. ఎందుకంటే చెడుని మనం ఎక్కువగా మన మనసులో పెట్టుకుంటామండి మంచి కంటే. కాబట్టి దేవుడు అంటున్నాడు, మనల్ని మనం నూతన పరచుకోవాలి. అనుదినం మనము దేవుడి సన్నిధిలో నూతన పరచబడాలి. పాత జీవితాన్ని విడిచిపెట్టేసి నవీన స్వభావాన్ని మనం ధరించుకొని ముందుకు సాగాలి. ఈరోజు ప్రార్థన చేస్తూ అనేక విషయాల్లో జవాబు ఇంకా నేను పొందుకోవటం లేదు, దేవుడు ఇంకా నాకు సహాయం చేయలేదు అంటున్నా నువ్వు ఒక్కసారి వెనదిరికి ఆలోచించు. వెనక్కి వెళ్ళి చూడు, నీ జీవితంలో ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు దేవుడు జవాబిచ్చాడు, ఎన్నిసార్లు నువ్వు అడిగిన వాటిని దేవుడు నీకు ఇచ్చాడు, అనుగ్రహించాడు. అలాగే వాటిని నువ్వు ఎంత ఎంజాయ్ చేసావు. మరి ఈరోజు ఒక్క ప్రార్థన దేవుడు నాది వినలేదని చెప్పేసి అంతగా బాధపడుతున్నావే, మరి ఇలాంటివి నువ్వు గుర్తు తెచ్చుకోవాలి. ఎన్ని విషయాల్లో దేవుడు నీకు మేలు చేశాడు, ఎన్ని విషయాలను దేవుడి చేత ఆదరించబడ్డావు, ఎన్నిసార్లు దేవుడి చేత నువ్వు హెచ్చించబడ్డావు, ఎన్ని ప్రమాదాల నుంచి తప్పించబడ్డావు, ఎన్ని అనారోగ్య పరిస్థితుల నుంచి నువ్వు బాగు చేయబడ్డావు. మరి వీటిని బట్టి దేవుని కృతజ్ఞతాపూర్వకంగా స్తుతించవలసిన వారుగా మనం ఉండాలి. కానీ ఈరోజు మనుషులు అలాంటి స్థితిలో కాకుండా పాప జీవితాన్ని, మరి పాపాన్ని గుర్తు చేసుకుంటూ, మరి ద్వేషాన్ని మనసులో కలిగి ఉండి ఇలాంటి వాటిని మరీ లోపలికి తెచ్చుకుంటూ, మరి ఒకసారి దేవుడి బిడ్డలుగా మనం వదిలేసిన పాపాన్ని మళ్ళీ చేస్తున్నాము అంటే మనం లోకానుసారంగా మళ్ళీ బతుకుతున్నాం అనమాట. మరి ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి అంటే లోకపరంగా చనిపోయిన స్థితిలో ఉండాలండి. బాప్తిస్మం ఎందుకు తీసుకుంటున్నాము అంటే లోకపరంగా నేను చనిపోయినా, నా నీళ్ళలో ముంచబడినప్పుడు ఏ విధంగా అయితే చనిపోయిన తర్వాత నీళ్ళలో అంటే మనల్ని మట్టిలో పెట్టేస్తారో తిరిగి, ఆ విధంగా నీళ్ళల్లో మనం వెళ్ళినప్పుడు ఒక ఇది అనమాట. బయటికి వచ్చిన తర్వాత ఒక నూతన స్వభావంతో బయటికి వచ్చాం. అంటే ఒకప్పుడు నా స్థితి నాలో లేదని చెప్పుకోవడానికి, క్రీస్తు కోసం ఇప్పుడు నవీన స్వభావాన్ని నేను ధరించుకుంటాను అని చెప్పడానికే ఇది ఒక సాదృశ్యంగా మనం బాప్తిసం తీసుకుంటాం. కాబట్టి మనలో ఆ పాత స్వభావం ఏమైపోయింది, చచ్చిపోయింది.
కానీ మనం ఏం చేస్తుంటాం, పాప జీవితాన్ని మళ్ళీ మళ్ళీ బతికించుకుంటూ, మళ్ళీ దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మళ్ళీ అలాంటి లైఫ్లో కొనసాగుతూ చాలాసార్లు మనం నష్టాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఒక చర్చ్లో ఒక పాస్టర్ వాక్యాన్ని బోధిస్తూ అనమాట, ఇలాంటి తప్పులు చేయొద్దండి, అలాంటి తప్పులు చేయకండి, మీరు ఇలా పాపం చేస్తే మళ్ళీ దేవుడు నొప్పిస్తారు, మరి మీ హృదయంలో నెమ్మది ఉండదు, శాంతి ఉండదు అని చెప్పేసి బోధిస్తున్నారంట. మరి వాక్యం అయిపోయిన తర్వాత ఒక యవ్వనస్తుడు వచ్చి, భలే చెప్పారండి పాస్టర్ గారు, మరి మీరు చెప్పిన పాపాలన్నీ నేను చేస్తూనే ఉన్నాను, అయినా నాకేం అవ్వట్లేదు, నేను బాగానే ఉన్నాను కదా, ఎందుకు మనశ్శాంతి ఉండదు పాపం చేస్తే, తప్పు చేస్తే అని అలా ప్రజలకు బోధిస్తున్నారు మీరు అని చెప్పి అన్నప్పుడు, ఆ దైవజనుడు ఒక నిమిషం ఆలోచించి, మరి అతనికి ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వ్యక్తి చనిపోయినాడు అనుకోండి, ఆ వ్యక్తి పైన బరువు పెట్టండి, అప్పుడు ఆ వ్యక్తి అమ్మో ఇంత పెద్ద బరువు నా పైన పెట్టినారని అరుస్తాడా అని చెప్పి అన్నాడంట అండి. కాబట్టి జీవంతో ఉన్నప్పుడు మాత్రమే బరువుని మనం గుర్తించగలిగినట్లుగా, పాపం అనేది మనలో వచ్చింది, పాప స్వభావం అనేది మనలో వచ్చింది అంటే, అలవాటు పడితే అది ఏమైపోతుందంటే మనకేం అనిపించదు అనమాట. కానీ దేవుడు బిడ్డలుగా నవీన స్వభావం ధరించుకున్న ఒక పాపం మనలో వచ్చినప్పుడు వెంటనే మనం అలర్ట్ అయిపోవాలి. మనం చచ్చిన స్థితిలోకి తిరిగి వెళ్ళకూడదు, విడిచిపెట్టిన పాపాల జోలికి మళ్ళీ పోకూడదు. మరి మనం చచ్చిన వారం కాదు, క్రీస్తులో మనము నవీన స్వభావం కలిగిన వారం, క్రీస్తులో లేపబడినటువంటి వారం. మన పాప జీవితాన్ని పాతి పెట్టేసాం అంటే అది క్రీస్తులో కొట్టివేయబడింది. మన పాపాలన్నీ కూడా దేవుడు క్షమించాడు, ఆ పాపాలన్నింటినీ కూడా ఆయన వీపు వెనకల పడేస్తున్నాడు. మరి తూర్పుకి పడమకి ఎంత దూరం ఉందో మన పాపాలని దేవుడు అంత దూరంగా మరి వేసేసాడు. దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఎందుకు తిరిగి మన పాప స్వభావాన్ని, పాత జీవితాన్ని మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోకుండా మనం ఎప్పుడు కూడా దేవుడు చేసినటువంటి కార్యాలని మాత్రమే తలంచుకుంటూ ఆయన్ని స్తుతిస్తూ మన జీవితంలో ముందుకు సాగాలి. కానీ పాప జీవితాన్ని బట్టి ఎప్పుడు కూడా మళ్ళీ జ్ఞాపకాలు తెచ్చుకోకూడదండి, అట్లాంటి పాపాలు మళ్ళీ చేయకూడదు. మరి ఆ పాస్టర్ని ప్రశ్నించినటువంటి ఆ యవనస్తునికి అప్పుడు అర్థమైందంట, ఓహో నా స్థితి ఏంటి అని. కాబట్టి ఈరోజు మన స్థితి ఏంటి, మనం ఎలాగా ఉన్నాము, మరి వింటూ 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 కూడా పాపం చేస్తున్నాము అంటే మనం ఏ స్థితిలో ఉన్నట్లుగా ఉన్నామని మనమే ఆలోచించుకోవాలి, మనమే గ్రహించుకోవాలి. ఈరోజు మరి నూతన సంవత్సరంలోకి వచ్చినటువంటి మనము నూతనమైన జీవితంతో, నూతనమైన ఆశలతో, మరి ఈ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చాడు, నేను ఏం చేయగలను ఈ సంవత్సరంలో దేవుడి కోసం, ఏమైనా చేయగలుగుతానా, దానికోసం నేను పడవలసిన ప్రయాస ఏంటి, దేవుడి కోసం నేను ఏదైనా చెయ్యాలి అన్న ఆలోచనతో ముందుకు సాగాలండి. మరి దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చాడు అంటే అది కేవలం ఆయన మనకి ఇచ్చినటువంటి కృప మాత్రమే. దేవుడు ఇచ్చినటువంటి గ్రేస్ పీరియడ్ వల్ల మనం ఇంకా భూమి మీద ఉన్నామండి. మనం ఏదో మంచి వాళ్ళమని మనం భూమి మీద లేదు, కేవలం మనకు అవకాశం ఇవ్వబడింది. కాబట్టి అవకాశాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి, అవకాశాన్ని మనం దేవుడి కోసం వాడుకోవాలి. మరి పోయిన సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మనం జీవిస్తే దానివల్ల ఏమీ యూజ్ లేదండి. మనలో మార్పు రావాలి, మన జీవితంలో ఒక గొప్ప మరి చేంజ్ అనేది కనిపించాలి, అప్పుడే మనం బ్రతికి ఉన్నదానికి విలువ ఉంటుంది. పోయిన సంవత్సరంలో అలాగే ఉండి ఈ సంవత్సరంలో కూడా అలాగే ఉంటే మరి ఎంత వాక్యం వింటున్నాము, మరి ఎంత ప్రార్థన చేస్తున్నాము, ఎక్కడ మనలో మార్పు లేనటువంటి స్థితి. హృదయం మారాలండి మన జీవితంలో. మనము క్రీస్తుని ధరించుకోవాలి, క్రీస్తుని నవీనమైన స్వభావంగా మన జీవితాల్లో ధరించుకొని మన పాపపు జీవితాన్ని మనము విడిచిపెట్టాలి. మన పరముగా వస్తున్నటువంటి వ్యర్థ ప్రవర్తనని విడిచిపెట్టండి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఏదో ఆచార భక్తితో, అలవాటు భక్తితో మనము జీవించకూడదండి. ఒక క్రైస్తవ జీవితం అనేది ఆచార భక్తి, అలవాటు భక్తి కాదండి. మరి నిజముగా మార్పు చెందవలసినటువంటి సమయం ఇది. కాబట్టి నిర్లక్ష్యంగా ఉంటే దేవుడు ఏ సమయంలో ఎప్పుడు వస్తాడో తెలియదండి. ప్రపంచంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా దేవుడు రాకడకి సూచనలే చూపిస్తున్నాయి. ఇంకా మనం నిర్లక్ష్యంగా ఉంటే, ఇంకా మనం పాప జీవితంలో ఉంటే దేవుడు వస్తే విడవబడతాం. కానీ విడవబడడం ఎంతో భయంకరమైన పరిస్థితి. కాబట్టి సిద్ధపడదాం దేవుడి యొక్క రాకడ కొరకు. అందుకే గతించిపోయిన దాన్ని నేను జ్ఞాపకం చేసుకోను, మీరు కూడా జ్ఞాపకం చేసుకోవద్దండి. అలాగే పూర్వకాల సంగతుల గురించి మీరు ఇంకా తలంచుకుంటూ అదే జీవితంతో కొనసాగకండి. మరి క్షమించవలసిన వారిని క్షమించండి, ఎక్కడైతే ద్వేషిస్తున్నారో ఆ ద్వేషాన్ని తీసేయండి, ప్రేమించండి అని దేవుడు చెప్తున్నాడండి. ఎవరి మీద మీకు కోపం ఉందా, మరి దయచేసి ఈరోజు విడిచిపెట్టండి ఆ కోపం. ఇంకెవరైనా ద్వేషిస్తున్నారా, మరి ఎవరైనా క్షమించలేకపోతున్నారా, ఇవన్నీ మన హృదయంలో కానీ ఉంటే ఈరోజు ఒప్పుకుందామండి, వీటిని విడిచిపెడదాము, నవీనమైన స్వభావంతో ముందుకు సాగుదాము. ఈ నూతన సంవత్సరంలో ఇంకా దేవుడిచ్చేటువంటి అద్భుతమైన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటూ మరి ఉన్నత స్థితిలోకి పక్షిరాజు వలె పైకి ఎగురుతూ దేవుడి యొక్క సన్నిధిలో ఉన్నతమైన స్థానానికి మనం రీచ్ అవ్వడానికి దేవుడు మనందరికీ మరి కృపా కనికరములు చూపించునుగాక.
పరిశుద్ధులైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు తండ్రి. ఈరోజు చాలాసార్లు మా యొక్క జీవితంలో మునుపటి సంగతులు మేము గుర్తు చేసుకుంటూ అయా పాపపు స్థితిలో అనేక సార్లు మేము పడిచెడి తిరిగి మళ్ళీ పడిపోతూనే ఉన్నాం ప్రభా. దయచేసి మమ్మల్ని సరిచేయండి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకుండా, పూర్వకాలపు సంగతులు తలంచకుండా యథార్థంగా, పరిశుద్ధంగా నూతన సంవత్సరంలో నూతనమైన హృదయముతో అయా నూతనమైనటువంటి విధానములో నడిపించబడ్డానికి మా అందరికీ కృపనివ్వమని సరయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.